అధికారులు అడ్డగోలుగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. రైతులు కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నా కానీ బేఖాతరు చేశారు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే లబ్ధి చేకూర్చే విధంగా పూర్తిగా అధికారులు వ్యవహరించాలనే విమర్శలు అయితే చాలా వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు తెరలేపింది. కాళేశ్వరం అలాగే మేడిగడ్డ ప్రాజెక్టుకి కానివ్వండి, అలాగే కొత్త సచివాలయం కట్టడానికి సంబంధించి వీటన్నిటిలోనూ అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ధరణి పోర్టల్లో కూడా అక్రమాలు జరిగాయి అని చెప్పేసి ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చింది. ఓవరాల్ గా చూద్దాం. ధరణి పోర్టల్ ను అడ్డు పెట్టుకుని అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలోని పెద్దల బంధువులకు జీ హుజూర్ అన్నారు. సామాన్య రైతులు హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా బేఖాతరు చేశారు. అధికారం అండతో గత సర్కార్లోని పెద్దలు చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట్ మండలం బొమ్మరాసిపేటలో అప్పటి ప్రభుత్వం పెద్దలు అధికారులు కలిసి ఆడిన నాటకంలో సామాన్య రైతులు సమిదలయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని బొమ్మరాసిపేటలో సర్వే నెంబర్లు 320 నుంచి 409 వరకు దాదాపు 1000 ఎకరాల భూములు ఉన్నాయి. 300 మంది రైతులు 40 నుంచి 50 ఏళ్ల నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ ఉంటున్నారు. అయితే వీరంతా ధరణి ద్వారా పాసు పుస్తకాలు కూడా పొందారు. రైతు బంధు, రైతు బీమా, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకుంటున్నారు. అయితే ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు రైతుల భూములపై కన్నేశారు. ఈ భూమికి హక్కుదారులు అంటూ కోర్టులో కేసులు కూడా వేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. అనంతరం రైతులు హైకోర్టు నుంచి అనుకూల తీర్పులు తెచ్చుకున్నా కూడా భూములను నిషేధిత జాబితా నుంచి అధికారులు తొలగించలేదు. ఇక ప్రతి రైతు వ్యక్తిగతంగా హైకోర్టుకు వెళ్లి నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. కానీ కోర్టు ఆదేశాలు లేకపోయినా ప్రభుత్వంలోని పెద్దల భూములను మాత్రం నిషేధిత జాబితా నుంచి ఆఘమేఘాలపై తొలగించేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ధరణిలో చాలా లొసుగులున్నాయి, అధికార పార్టీకి సంబంధించిన బంధువులకు మిత్రులకు లబ్ధి చేకూర్చే విధంగా ఇది ఉంది అంటూ కూడా చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ ఆరోపణలు వాస్తవాలను తేలుతోంది. ఒక్కొక్కటిగా ఈ లొసుగులు బయటకు వస్తున్న పరిస్థితి. ధరణికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అన్నట్టుగా వాస్తవానికి 10 ఏళ్ల పీరియడ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు, విలువైనటువంటి భూములన్నింటినీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలే పూర్తి స్థాయిలో కాజేశారన్నటువంటి ఆరోపణలు అయితే వాస్తవంగా వినిపించాయి. 2017లో ధరణి పోర్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత 2017 నుంచి 19 2 పాటు అప్పట్లో టిఆర్ఎస్ ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచించింది. ధరణి పోర్టల్ని తీసుకురావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగులు భూములు, అంటే భూదాన్ భూములు కావచ్చు, మిగులు భూములు, అదేవిధంగా అసైన్డ్ భూములు, ఈ భూములకు సంబంధించిన వివరాలకు తెలవడంతో పాటు అసలైన భూములకు సంబంధించినటువంటి పట్టాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది, భవిష్యత్తులో భూములను కాపాడుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కాపాడుకోవచ్చు ధరణి తీసుకొచ్చారు. అయితే ధరణి అంశం అనేటువంటిది రావడం ఇలా తయారైందంటే పూర్తి స్థాయిలో అధికారంతో పాటుగా అదేవిధంగా ఇతరత్ర అంశాలు తోడుగా ఉన్నటువంటి వారందరికీ అదొక భూమిని కాపాడుకునేటువంటి విధంగా తయారైనటువంటి అంశాలు అయితే చాలా బలంగా అనిపించాయి. ఇందులో పర్టికులర్ గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, సంతోష్ రావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మీద వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి భూములు బంధువుల పేర్ల మీద చేయించుకోవడము, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను క్లియరెన్స్ ఇవ్వడము, క్లియరెన్స్ ఉన్నటువంటి భూములన్నింటినీ తీసుకెళ్లి నిషేధిత జాబితాలకు ఎక్కించడం తదితర అంశాలన్నింటినీ కూడా ఈ ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకుని చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున సహకరించారు. సో వీటన్నిటికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది, ఆరోపణలు చేసింది. వీటన్నిటిని కూడా నిజం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని వెలుగు తీస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా మరోసారి కవిత కేసీఆర్ కు సంబంధించిన బంధువులు ఎంపీ సంతోష్ భార్య రోహిణి, అదేవిధంగా కవిత బంధువు శిరీష, అదేవిధంగా ఎమ్మెల్సీ పోషంపల్లికి సంబంధించినటువంటి వారందరి పేరు కూడా దాదాపు 100 ఎకరాల భూములు ఈ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములన్నిటికీ క్లియరెన్స్ ఇప్పించి వారిపైన రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో దీనిపైన మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటుందా లేదా అని మాత్రం చూడాలి. థ్యాంక్ యూ రాజేష్.